ప్రయాణించడానికి ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఆ యొక్క ట్రైన్ అనుకున్న సమయానికి రాకపోతే విసుగొస్తుంది కదా. ఒక వ్యక్తి తాను కోరుకున్న ఉద్యోగాన్ని పొందడానికి తాను చేసే ప్రయత్నంలో ప్రతిసారి విఫలమైనప్పుడు ఆయనకి తప్పక విసుగు, నిరాశ ఎదురవుతుంది కదా. ఎన్నిసార్లు రాసిన ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నామంటే ఆ విద్యార్థి విసిగిపోతాడు కదా. దేవుని నుండి పొందుకోవాలి అనుకున్న మేలు కొరకు ప్రార్థించి ప్రార్థించి ఆ మేలుని ఇంకా పొందుకోకపోవడం వలన విసిగిపోతాం కదా. బైబిల్ గ్రంథంలో ఒక మొండి న్యాయాధిపతి కొరకు దేవుడు ప్రస్తావించారు. దేవుని భయం లేక మనుషులను లక్ష్య పెట్టక ఆయన జీవించేవాడు. ఒక విధవరాలు తనకున్న సమస్యను బట్టి ఆయన యొద్దకు న్యాయం కొరకు వెళ్ళింది. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చకపోగా ఆమె ఆవేదనను కూడా లక్ష్య పెట్టేవాడు కాదు. పదే పదే ఆ యొక్క విధవరాలు తనకు న్యాయం తీర్చమని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని విసిగించింది. చివరికి ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చడానికి, ఆమె యొక్క సమస్య నుండి ఆమెను విడిపించడానికి ఆయన ముందుకొచ్చాడు. ఆ యొక్క విధవరాలు ఆ న్యాయాధిపతిని పదే పదే విసిగించింది. ఆమెకు న్యాయం తీర్చమని పదే పదే గోజాడింది. దేవుని నుండి ఏ మేలు పొందుకోవాలని నువ్వు ఆశిస్తున్నావు? ఏ సమస్య నుండి ఆయన నిన్ను విడిపించాలి అని కోరుతున్నావు? ఆ సమస్య విషయమై లేదా ఆ యొక్క ఆశీర్వాద విషయమై నువ్వు దేవుణ్ణి పదే పదే గోజాడుతున్నావా? నీ ప్రార్థన దేవుణ్ణి విసిగించేదిగా ఉందా? తాను ఏర్పరచుకునిన వారు తన్ను గూర్చి దీవారాత్రులు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆయన త్వరగా న్యాయం తీర్చాలంటే పదే పదే దేవుణ్ణి మనం గోజాడాలి. యాకోబు ఆ యొక్క అరణ్యంలో రాత్రంతా పెనుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనివ్వను అని దేవుణ్ణి విసిగించిన ప్రార్థనగా యాకోబు యొక్క విజ్ఞాపన ఉంది. ఒకసారి 2 సార్లు అడిగి జరగకపోతే మనమే విసిగిపోతాం కదా. మనం చేసే ప్రార్థన దేవుణ్ణి విసిగించేదిగా ఉండాలి గాని మనం విసిగిపోయేదిగా ఉండకూడదు. ఇప్పుడే మోకరించి ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు అని దేవుణ్ణి వేడుకుందాం. నిజమే కదా, ఆకాశమందు దేవుడు తప్ప మనకెవరున్నారు? మనం చేసే ప్రార్థన ద్వారా దేవుని యొక్క సింహాసనం కదిలింపబడాలి. మన విశ్వాసం చెదరిపోకూడదు. దేవుడు అటువంటి విజ్ఞాపన ఆత్మను మీకు అనుగ్రహించునుగాక. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో అనేక మందికి షేర్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.